తెలియజేస్తున్నాము. ఇప్పుడు చీరాల నుండి మన సిస్టర్ కోమలి గారు పాట పాడతారు. తర్వాత తనే వాక్యం సందేశం అందిస్తారమ్మా. కోమలి సిస్టర్ గారు టైం తీసుకోండి. తను చీరాల నుంచి అడ్మిట్ అయ్యారమ్మా. తను మన బ్రదర్ అసెంబ్లీనే. మా అందరికీ వందనములు. ఈ అవకాశం ఇచ్చిన కేజీ అక్కకి, గ్రూప్ సభ్యుల సారా సిస్టర్ కి, గ్రూప్ సభ్యులందరికీ వందనములు. పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి. శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి. వేరు విశేషమే సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి. రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింప. సిస్టర్ మీ వాయిస్ రావట్లేదు సిస్టర్. సిస్టర్ మీ వాయిస్ రావట్లేదు సిస్టర్. కట్ అయ్యారు సుధా, లేరు గ్రూప్ దీంట్లో జూమ్ లో. వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి. శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి 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 విశేషమేమి. శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి. ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపతగినవాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపతగినవాడు. నా ప్రాణ ప్రియుడు నా సర్వేశ్వరుడు ఇతడే ఇతడే నా ప్రియుడు. ఇతడే ఇతడే నా ప్రియుడు. శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి. అతి సుందరుడు అతి కాంక్షణీయుడు అతి మనోహరుండు అమూల్యమైన వాడు. అతి సుందరుండు అతి కాంక్షణీయుడు అతి మనోహరుండు అమూల్యమైన వాడు. అసమాన సూర్యుడు అద్వితీయ దేవుడు ఇతడే ఇతడే నా ప్రియుడు.
ఇతడే ఇతడే నా ప్రియుడు శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి గోపరసమంత సువాసన గలవాడు కర్పూరపు గుర్తులతో సమానుండు గోపరసమంత సువాసన గలవాడు కర్పూరపు గుర్తులతో సంభార సమ్మిళిత పరిమళ సంపన్నుడు ఇతడే ఇతడే నా ప్రియుడు ఇతడే ఇతడే నా ప్రియుడు శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి ఏసే నా గానము ఏసే నా ధ్యానము ఏసే నా పానము ఏసే నా ప్రాణము ఏసే నా జీవము ఏసే నా దైవము ఏసే ఏసే నా సర్వము ఏసే ఏసే నా సర్వము శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి వీరు ప్రియుని కన్నా నీ ప్రియుడే శ్రేష్ఠుండు అతి శ్రేష్ఠుండు వీరు ప్రియుని కన్నా నీ ప్రియుడే పరిశుద్ధుడు పరిపూర్ణుడు వీరు ప్రియుని కన్నా నీ ప్రియుడే సుందరుండు అతి సుందరుండు శూలమ్మితి అధిక సుందరి వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి శిశు ఎంతో మా చక్కగా అందరికీ దేవుణ్ణి వర్ణించి పాటను పాడారు. ఇప్పుడు వాక్య సందేశాన్ని కూడా అందించండి శిశు. వందనాలు. వందనాలు. నాకు నెట్ ప్రాబ్లం ఉంది, దయతో మన్నించండి. అన్న ఈ పాట మీరే రాశారా? హలో కోమలి. కోమలి మ్యూట్లో ఉన్నావు. కోమలి కోమలి మ్యూట్లో ఉన్నావు. ఈ పాట నువ్వేనా రాసింది? ఓ గల దేవా పరిశుద్ధుడా ప్రభువా మీ కొందనాలు స్తోత్రంలయ గడిచిన కాలమంతా మీ దయగల గడిచిన కాలమంతా మీ దయగల హస్తముల కింద కాచి కాపాడి భద్రపరిచారు. సాయంకాల సమయంలో అయ్యా ఈ గ్రూప్ లో ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో చేరి ఈ విధంగా వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రంలయ లేదు ప్రభా ఈ ధన్యత మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రంలే సమయం అనక అసమయం అనక మిమ్మల్ని స్తుతించడానికి మీ వాక్యం నేర్చుకోవడానికి మీ సన్నిధిలో ఎదగడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు స్తోత్రంలో ఈ సమయంలో మీ వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా అల్పురాలు
వినపడటం లేదండి. ఇట్లా అమ్మ వేరే ఫోన్లో నుంచి జాయిన్ అవుతుందంట. గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకు కొన్నును. ఇక్కడ మనం ఇద్దరు స్త్రీలను చూస్తున్నాము. ఒకరేమో జ్ఞానవంతురాలు, ఒకరేమో మూఢురాలు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకుంటుంది. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుంటుంది అనే వాక్యము చూస్తున్నాము. మరి ముఖ్యంగా సామెతల గ్రంథం రాసిన వారు ఎవరంటే జ్ఞాని అయిన సొలొమోను. ఆయన జీవితంలో చాలా మంది జ్ఞానవంతురాళ్ళని చూశాడు, అనేక మంది మూఢురాళ్ళని చూశాడు. కాబట్టి అనుభవశాలి ఆయన. స్త్రీల విషయంలో చాలా అనుభవం ఉంది ఆయనకి. కాబట్టి ఆయన వ్రాసిన మాటలు మన జీవితాల్లో కూడా, ఆయనైతే తన జీవితంలో అటువంటి స్త్రీలను భార్యలుగా పొందలేదు కాబట్టి ఆయన అజ్ఞానిగా ప్రవర్తించి ఆ భార్యల విషయంలోనే నశించిపోయినట్లుగా మనం చూస్తాము. కానీ మనకైతే ఆ మూలవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సాయంకాల సమయంలో ఒక జ్ఞానవంతురాలని, ఒక మూఢురాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా జ్ఞానవంతురాలైన స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. వీరిద్దరు కూడా దావీదు జీవితంలో భాగస్థులే. ఒకరేమో దావీదు మొట్టమొదటి భార్య అయినటువంటి మీకాలు మూఢురాలు, ఒకరేమో అబీగయీలు. వీరిద్దరి గురించి ధ్యానం చేసుకుందాం. వారిలో ఎవరిలా మనం ఉన్నాము, అది మన 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 భక్తి జీవితం ద్వారా మనల్ని మనమే ప్రశ్నించుకుందాము. మొట్టమొదటిగా సమూయేలు 25, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. తర్వాత అవసరాన్ని బట్టి చదువుకుందాం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడప్పుడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది అయి రూపసి అయి ఉండెను. ఇక్కడ నాబాలు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, నాబాలేమో మోటువాడు, ఆస్తి గలవాడే, భాగ్యవంతుడే. కానీ అతని గుణం ఏంటంటే మోటుతనము, మూర్ఖత్వం ఎక్కువ. అటువంటి వ్యక్తికి ఎవరంట? సుబుద్ధి కలిగిన రూపసి అయినటువంటి భార్య. నిజంగా ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ మాటని. అటువంటి వ్యక్తికి ఇటువంటి భార్య అనిపిస్తుంది. అలాగే నాబాలు చర్యలను బట్టి చూస్తే అతడు మోటువాడు. అలాగే మనకి తర్వాత దావీదు విషయంలో అతడు చేసినది ఎంతో ద్రోహము అనుకోవచ్చు. ఎలా అంటే, దావీదు సౌలు రాజు తరుముతూ ఉన్నప్పుడు దావీదు పారిపోతున్నాడు. కర్మేలు పర్వత ప్రాంతంలో ఉన్నప్పుడు నాబాలు చాలా ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు. కాబట్టి అతని గొర్రెల కాపర్లు ఆ కర్మేలు పర్వత ప్రాంతంలో గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు స్వతహాగా దావీదు గొర్రెల కాపరి. బాల్యంలో అతను చేసిన పని అదే. కాబట్టి గొర్రెలు అంటే ప్రేమ దావీదుకి, మమకారము. కాబట్టి ఆ నాబాలు గొర్రెలు మేపే పనివారికి దావీదుతో ఉన్న పనివారందరూ చాలా సహాయం చేశారు. అలా సహాయం చేసినప్పుడు ఒకానొక దినమున ఆ నాబాలు తన గొర్రెల బొచ్చు కత్తిరించుచున్నాడు. ఆ సమయంలో పాత నిబంధన కాలంలో గొర్రెల బొచ్చు కత్తిరించడము అంటే అదొక వేడుక అన్నమాట. ఎందుకు? ఆ గొర్రెల బొచ్చు ద్వారా వారికి చాలా ఆదాయం వస్తుంది. ఒక రకంగా మన సైడు ధాన్యపు పంటలు ఇంటికి వచ్చినట్లు మనకి అలా జరుగుతుంది. మనకి ధాన్యము కుప్పగొట్టినప్పుడు ధాన్యం ఇంటికి వస్తే మనకి ఎంత సంతోషమో, అలాగే ఇశ్రాయేలీలకి ఆ గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు అది ఒక వేడుకగా చేసుకుంటారు. ఆ సమయంలో నాబాల్ ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు. ఎలా? బాగా అన్ని రాజుల్లాగా విందు చేస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. అటువంటి దినమున దావీదు తెలుసుకొని, శుభదినమున నేను నీ యొద్దకు పంపించాను, నీ పనివారికి నేను సహాయం చేశాను కాబట్టి నా పనివారికి ఈ దినమున నీవు సహాయం చేయమని దావీదు కుశల ప్రశ్నలు అడిగి నాబాలు దగ్గరికి తన పనివారిని పంపిస్తే
నాబాలు ఏ విధముగా మాట్లాడాడో అది మొత్తం మనకు తెలుసు. దావీదు ఎవడు, యెష్షయి ఎవడు అని తిరస్కరించి, బొత్తిగా ఎరగని వారికి నేను ఇస్తానా, నా పని వారికి తీసి అని మాట్లాడి పంపినప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు దావీదు, అయ్యో నేను నాబాలుకి సహాయం చేస్తే నాబాలు నా పని వారికి సహాయం చేయలేదే, నిజంగా నాబాలు కుటుంబంలో ఒక్క పురుషుణ్ణైనా ఉండనివ్వను అని తీర్మానం తీసుకొని దావీదు బయలుదేరి నాబాలు కుటుంబం మీద దాడి చేయడానికి వస్తున్న సందర్భంలో ఆ విషయము నాబాలు దగ్గర ఉన్న పనివారిలో ఒక పనివానికి తెలిసింది. ఆ పనివాడు వచ్చి అబీగైలుకి చెప్పినప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయము, ఆమె చూపించిన తెగింపు, ఆమె చూపించిన జ్ఞానము ఈ సమయంలో మనకి వాక్య భాగం అన్నమాట. అప్పుడు ఈ సమయంలో 15వ వచనం నుండి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 25:15. అయితే ఆ మనుషులు మాకెంత ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబొముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకి ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. ఇక్కడ నాబాలు చేసిన ఈ పనికి ఆ పనివాడికి నచ్చలేదన్నమాట. పనివాడు వచ్చి అబీగైలును హెచ్చరిస్తున్నాడమ్మా, ఆ దావీదు దగ్గర ఉన్నవారు మనకెంతో సాయం చేశారు, కానీ మన యజమానుడు వారిని ఇలా మాట్లాడాడు, ఇప్పుడు నీవు చేయవలసిన దానిని ఆలోచించు అని చెప్పినప్పుడు అబీగయీలు ఎంత జ్ఞానవంతురాలంటే, ఒక రకంగా నాబాలు భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఎంతో ఐశ్వర్యం కలిగినటువంటి, నిజంగా అతని భార్య కూడా ఉండాలి గర్వం, నాకేమన్నా ఐశ్వర్యం ఉంది కదా, అన్ని ఉన్నాయి కదా, సమృద్ధి ఉంది కదా అని గర్వం ఉండాలి. కానీ ఆమె ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అంటే, ఒక పనివాడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు నీవు చేయవలసిన దానిని జాగ్రత్తగా ఆలోచించుము అని చెప్పి హెచ్చరించగానే అబీగయీల పనివాని మాటకు విధేయత చూపించి ఆమె త్వరపడిందంట. ఎంత మంచి మాట ఇది, త్వరపడింది. ఎందుకు? తన కుటుంబం మీదకి అపాయం రాబోతుంది, తన ఇంటి వారి మీదకి దావీదు రాజు దండెత్తబోతున్నాడు. మరి దావీదు మహారాజు యుద్ధానికి వస్తే అక్కడ ఇంకేమైనా ఉండిద్దా? ఎందుకంటే దావీదు గురించి ఇశ్రాయేలీల దేశం అంతా తెలుసు. ఏ దావీదు గురించి అయితే ఆనాడు స్త్రీలు పాటలు పాడారు, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది శత్రువులను హతము చేశారు అని పాటలు పాడారు. అంతేకాకుండా గొలియాతు లాంటి శూరుణ్ణి, అతన్ని హతమొందించిన వ్యక్తిగా దావీదుకి ఇశ్రాయేలీల దేశం అంతటా పేరు ప్రతిష్టలు వచ్చిన సంగతి కూడా అబీగయీలుకు తెలుసు. అందుకే దావీదు ఇలా రాబోతున్నాడు అని తెలియగానే ఆమె ఏం చేసింది? త్వరపడింది. ఈ వాక్యం వింటున్న మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాలలో ఏదైనా మనకి ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడినప్పుడు దైవ సేవకులు హెచ్చరిస్తూ ఉంటాడు, ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని ఆలోచించుము అని వాక్యం ద్వారా హెచ్చరికలు పొందుకున్న మనము కూడా ఏ విషయంలో మన కుటుంబం మీదకి ఇబ్బంది రాబోతుందో, ఏ విషయంలో మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, ఆ విషయంలో త్వరపడాలి అని కూడా వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి అబీగయీలు ఏం చేసింది? త్వరపడి ఏం తీసుకొని వెళ్ళింది? ఎంత మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలు, 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను. ఎంత మంచి ఆహారము! అన్ని శ్రేష్టమైన ఆహార పదార్థాలే. ఇవన్నీ కూడా మన ప్రభు వాక్యానికి సాదృశ్యమైనవే వేరొక కోణములో. కాబట్టి ఇక్కడైతే అబీగయీలు
రాజు దావీదు అప్పటికి ఇంకా రాజు అవ్వలేదు, కానీ ఒక వీరుడితో పాటు ఉన్న ఒక సైన్యానికి ఎటువంటి ఆహారము తీసుకెళ్లాలో అటువంటి ఆహారాన్ని తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఏదో కొద్దిగా తీసుకెళ్ళలేదా, చాలా సమృద్ధిగా తీసుకెళ్తుంది. దావీదుతో పాటు ఉన్న పని వారందరికీ సరిపోయినంత సమృద్ధిగా ఆహారాన్ని తీసుకెళ్తుంది. అంత మాత్రమే కాకుండా ఆమె త్వరపడింది. ఎందుకు? త్వరపడకపోతే దావీదు వచ్చేస్తాడు. ఆమె తొందరపడి ఆ నిర్ణయం తీసుకొని ఆమె ఆ సమయంలో నాబాలుతో గొడవ వేసుకోవడం కానీ, నువ్వెందుకు ఇలా చేసావు, ఇప్పుడు మన ఇంటి మీదకి యుద్ధం రాబోతుందని కూడా మాట్లాడలేదు. ఆమె త్వరపడి చేయవలసిన దాన్ని ఆలోచించుకుంది. పనివాడు చెప్పాడు, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు అని చెప్పగానే, నిజమే, ఆమెకు తెలుసుగా తన భర్త గురించి. అందుకనే ఆమె ఏం చేసింది, త్వరపడి తన పెనిమిటికి ఏం చెప్పకుండా వెళ్ళి దావీదుని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాము. అంతేకాకుండా ఆమె ఒక తెలివైన నిర్ణయము, ఆహారం కొరకే కదా దావీదు పంపించాడు. ఆహారము తీసుకెళ్తున్న ఆమెకు ముందుగా గార్ధబొమ్మల మీద ఆహార పదార్థాలన్నీ పంపి వారి వెనుక ఈమె వెళ్ళింది. అంటే ముందుగా ఆహార పదార్థాలు కోరి వచ్చిన దావీదు పనివారిని నాబాలు అవమానించాడు కాబట్టి ఆమె అది గుర్తించింది. ముందు ఆకలవుతున్న వారికి అన్నం పెట్టాలే గాని సమాధానపరిచే మాటలు చెప్తే వాళ్ళు వినరు కదా. అలాగే అబీగయిలు కూడా త్వరపడి వారికి ఆకలవుతున్న వారికి ముందు ఆహారం పంపించి తరువాత ఆమె వెళ్ళి దావీదుని పనివారిని కలుసుకొని ఆ దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాటలు ఎంత శ్రేష్టమైనవో ఇవి మనము అక్క వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు చాలా పర్యాయాలు విన్నాము. నిజంగా అబీగయిలు ఎంత సుబుద్ధి కలిగిన స్త్రీ అమ్మ. తన పెనిమిటేమో పనికి మాలిన వానికి రూపసి అయిన సుబుద్ధి కలిగిన భార్య. ఆమె రూపములోనే కాదు, ఆమె ఆత్మీయ సౌందర్యము కూడా గొప్పదే. ఎందుకో తెలుసా, దావీదు వస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటో ఆమెకు తెలుసు. అందుకనే దావీదు రాకముందే, ఆ కుటుంబం మీదకి నాశనము రాకముందే, విపత్తు రాకముందే త్వరపడి దావీదుని ఎదుర్కొని అదంతా చదివితే మనకు సమయం చాలా అయిపోతుంది. ముందేమో ఆహార పదార్థాలు పంపించింది, తరువాత ఆ పర్వతపు లోయలోనికి వెళ్ళిపోయింది. ఎక్కడ? కర్మేలు పర్వత ప్రాంతంలో ఉన్నాడు దావీదు ఆ సమయంలో. అక్కడికి వెళ్ళి దావీదు పాదాలు పట్టుకొని, నా ఏలిన వాడా, నీ దాసురాలను, ఇది నా తప్పు అని ఎంచు, దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు అని దావీదుతో సమాధానపడి అక్కడ. అంతేకాకుండా ఆమె దావీదు గురించి ఎన్నో శ్రేష్టమైన మాటలు పలికినట్లుగా కూడా మనం చూస్తాము. దావీదుతో సమాధాన పడిన తరువాత ఆమె ఏం చెప్తుందో తెలుసా దావీదుతో? అదే అధ్యాయము 27వ వచనం నుండి చూసుకుందాం. అయితే నేను నా ఏలిన వాడవగు నీ ఎద్దుకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. తప్పు ఏం చేసిందా అంటే, పెనిమిటి కదా తప్పు చేశాడు, పెనిమిటి తప్పును కూడా తన తప్పు అని ఎంచమని చెప్పి దావీదుతో సమాధానపడి, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. అంటే ఒక రకంగా ఇది ప్రవచనమే అనుకోవాలి మనం. ఎందుకు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు గురించి పలికినట్లుగా ఉంటుంది ఈ మాట మనం చదువుతుంటే. శాశ్వతమైన సంతతి ఆయనే కదా. నీ దాసురాలనే నా తప్పు క్షమించు అని, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు. ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ! యెహోవా యుద్ధములను చేయుచున్నాడు అనే జ్ఞానము అంతవరకు ఎవరికైనా ఉందా? అసలు మొట్టమొదటి రాజు సౌలు గొల్యాతు 40 దినాలు ఎదిరించాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించాడు. మీరు రండి నాతో యుద్ధం చేయండి అన్నప్పుడు వాళ్ళకి ఎవరికి రోషం లేదు. కానీ దావీదుకి ఎప్పుడైతే దేవుని నామాన్ని దూషించినప్పుడు రోషం వచ్చి యుద్ధం చేస్తే ఆ సౌలు అందరూ రక్షింపబడ్డారు ఆ యుద్ధంలో. కానీ సౌలు గుర్తించాడా? దావీదు యెహోవా యుద్ధములు చేస్తున్నాడు, యెహోవా ఎన్నుకున్న వ్యక్తి అని సౌలు రాజు గుర్తించలేకపోయాడు. కానీ గుర్తించవలసిన ఆయనేమో అసూయపడ్డాడు. కానీ ఒక స్త్రీ ఏం చేస్తుంది? నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు అంటే ఈ స్త్రీకి ఏముందంటే జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? కొంతమంది మనం అదే వంటింటి కుందేళ్ళు అట్లా అనుకుంటాం కదా. కానీ మనము కూడా ప్రపంచంలో
ఈ లోకంలో ఏం జరుగుతున్నాయో, ఏది మంచి ఏది చెడు అనే దాని విచక్షణ జ్ఞానం కూడా కలిగి ఉండాలి అని అనడానికి అబీగయిలు పలికిన ఈ మాటే. ఒకవేళ ఆమె భాగ్యవంతుని భార్య, ధనవంతురాలు, ఆమెకి ఎంతో మంది దాసదాసీలు ఉండొచ్చు, ఉన్నారు కూడా, తర్వాత వచనంలో మనం చూడొచ్చు. అటువంటి ఆమెకి ఈ ఈ యుద్ధ సమాచారాల గురించి ఎలా తెలిసింది అంటే, ఆమె తెలుసుకుంటుంది అన్ని విషయాల గురించి. మరి ముఖ్యంగా దేవుని గురించి కూడా ఆమె తెలుసుకుంది. యెహోవా యుద్ధములను చేయుచున్నావు, అందుకు నీకు ఆయన శాశ్వతమైన సంతానం ఇస్తాడు అని ఆమె ఆ దావీదుతో పలుకుతూ, అలాగే ఇంకొక మాట అంటుంది, నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగోకుండును. నిజమే కదా, ఈ మాట నిజమైంది కదా. దావీదు సహజ మరణమే పొందాడు గాని దావీదుని ఎవరు ఏం చేయలేకపోయారు. అంతేకాకుండా నిన్ను హింసించుటకై నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నిశత్రువుల ప్రాణములను విసిరివేయును. అసలు ఎంత మంచి శ్రేష్టమైన మాటలు అబీగయిలు పలికింది. దావీదు ప్రాణము ఎక్కడుందని గుర్తించింది, నీ దేవుని యొద్దనున్న జీవపు, అంటే దేవుని యొద్ద జీవపు మూట ఉంది, ఆ మూటలో దావీదు ప్రాణము కట్టబడి ఉన్నది అని అబీగయిలు గుర్తించి దావీదుతో పలికి, ఒకవేళ నీకెవరైనా అపాయం చేయాలని చూస్తే వారంట వారి ప్రాణాలంట వడిసెలతో రాయి విసిరి వేసినట్లు దేవుడు విసిరి వేస్తాడు అని ఎంత మంచి ప్రవచనాలు పలికింది. అబీగయిల్ అంటే మనము సుబుద్ధి కలిగినది, రూపసి, ఇంకా చూస్తాము. కానీ ఆమె ప్రవచనం పలికినట్లుగా కూడా ఇక్కడ మనం ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమెకి ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అలా అబీగయిలు దావీదుతో పలికి దావీదు దగ్గర నుంచి గృహానికి వచ్చేసరికి నాబాల్ ఎలా ఉన్నాడో తెలుసా? అధ్యాయం అంతా మనందరికీ పరిచయమే కాబట్టి చెప్తున్నాను. నా అబీగయిల్ వచ్చేసరికి రాజులు విందు చేసుకుంటున్నట్లు చేసుకుంటున్నాడు. అందుకనే ఆ సమయంలో అతనితో ఏమీ మాట్లాడకుండా తెల్లవారగానే విషయం చెప్పినప్పుడు అబీగయిల్ నాబాల్ ఏమైపోయాడు, బిగుసుకుపోయాడు, అంటే స్ట్రక్ అయిపోయాడు. అంటే దావీదుకు ఆ ఆ విందు చేసుకుంటున్న ఆ సంతోషంలోనో అహంకార పరిస్థితిలోనో ఆ మూర్ఖత్వం ఎక్కువే మాట్లాడాడో తెలియదు కానీ దావీదెవడు యెషయావుడు అన్నాడు. మరి అబీగయిలు చెప్పగానే దావీదు ఇలా మన ఇంటి మీదకి రాబోయాడు, మన గృహములో ఒక్క మగబిడ్డనైనా బ్రతకనీయకుండా చంపడానికి సిద్ధపడ్డాడు, నేను వెళ్ళి సమాధాన పడ్డాను, నేను వెళ్ళి ఆహార పదార్థాలు అందించాను, నేను వెళ్ళి ఆ కీడు రాకుండా తప్పించాను, దావీదును ఆపానని చెప్పగానే మరి నాబాలు ఎందుకు బిగిసిపోయాడు అంటే, నాబాలుకి దావీదు అంటే భయము, దావీదు యుద్ధ వీరుడని తెలుసు, దావీదు ఇశ్రాయేలీయులకు కాబోయే రాజు అని కూడా తెలుసు. అందుకే దావీదు అవునా, ఇంత విపత్తు తప్పుకున్నానా, నేను ఇంత తప్పు చేశానా అని తెలుసుకొని అతను క్షమాపణ అయితే పొందుకోలేదు కానీ ఆ భయంతో ఏమైపోయాడంటే బిగుసుకుపోయాడు. తర్వాత 10 దినములు అయిపోయిన తర్వాత నాబాలు చనిపోయినట్లుగా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ నాబాలైతే చనిపోయాడు, కానీ తప్పు చేసిన వ్యక్తి మాత్రమే చనిపోయాడు. కానీ అదే అబీగయిలు వెళ్ళి త్వరపడి పనివాని హెచ్చరికకు లోబడి త్వరపడి దావీదు యొద్దకు వెళ్ళి దావీదుతో సమాధాన పడి ఉండకుండా ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉండేదో దావీదేమన్నాడు, తెల్లవారులోగా నాబాలుకు ఒక్క మగవాణినైనా ఉండనియ్యను అని యెహోవా పేరట ప్రమాణం చేశాడు. తర్వాత ఆ దావీదు కూడా అబీగయిలు చేసిన అసుబుద్ధిని బట్టి అబీగయిలును బట్టి నన్ను ఆపావు, అందుకు దేవునికి స్తుతి కలుగును గాక అని అలా నా అబీగయిలు తన గృహానికి వచ్చేసింది. దావీదు తన దారిన తను వెళ్ళిపోయినట్లుగా చూస్తాము. ఈ విధముగా ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ అబీగయిలు ఆ తరువాతి కాలంలో దావీదుకి భార్య అయినట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు మనము మీకాల దగ్గరికి వెళ్దాము. ఈ జ్ఞానం కలిగిన స్త్రీ అయితే, ఈ అబీగయిలు అయితే తన కుటుంబానికి రావాల్సిన కీడును తప్పించింది, తన ఇంటి వారిని కాపాడుకుంది, సమాధానపడి దావీదు విషయంలో ఆమె ఎంతో మేలు చేసిన స్త్రీగా మనం చూస్తాము. ఆ తర్వాతి కాలంలో ఆమె ఇక్కడ ఈ మాటలు కూడా చూసుకుందాం. తర్వాత నాబాలు చనిపోగానే అదే అధ్యాయము 40వ వచనంలో దావీదు సేవకులు
కర్మేల్లోనున్న అబీగయిల్ వద్దకు వచ్చి, దావీదు మమ్మను పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా, ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నేను నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి త్వరగా మరలా ఇక్కడ కూడా, అక్కడేమో కీడును తప్పించడానికి త్వరపడింది, ఇక్కడేమో దావీదుకి భార్య అవడానికి, అంటే దావీదు గురించి ప్రవచనాలు పలికిందిగా, ఆయన నీకు శాశ్వతమైన సంతానం ఇచ్చును, నీకు కీడు చేయాలంటే వారి ప్రాణము వడిసెలతో విసిరవేసినట్లు దేవుడు విసిరవేస్తాడు, నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూటల్లో కట్టబడి ఉన్నది అని ప్రవచనం ఇచ్చింది. కాబట్టి అంత గొప్ప వ్యక్తిని పెండ్లి చేసుకోవడానికి త్వరపడిన స్త్రీగా మనం ఇక్కడ అబీగయిలుని చూడవచ్చు. ఇది ఈ మాట మనం ఎలా పోల్చుకోవచ్చు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనము కూడా మనకి తెలిసినప్పుడు, మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు రక్షణ పొందడానికి త్వరపడాలి. అదే విధముగా ఆయన కొరకు చేయవలసిన ప్రతి పనిని చేయడానికి కూడా మనము త్వరపడాలి అనడానికి సాదృశ్యంగా ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా అబీగయిలు నిజంగా ఒక రూపసి. అబీగయిలు గురించి ఫస్ట్ ప్రారంభంలోనే పరిచయ వాక్యాలు ఏముంది? ఆమె సుబుద్ధి గలది, రూపసి. అలాగే దావీదు గారి గురించి కూడా అదే మాటలు ఉంటాయి. ఏముంటాయో తెలుసా? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయ్య కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు. అంటే ఒక రూపవంతునికి ఒక రూపవంతురాలైన భార్య. ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, షూలమ్మితి అధిక సుందరి, వరుడేసు క్రీస్తుని ప్రాణేశ్వరి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని అడుగుతున్నారు. షూలమ్మితి ఏం చెప్తుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు అని షూలమ్మితి తన ప్రియుని గురించి సాక్ష్యం చెప్తుంది. అలాగే ఒక రూపసి అయిన దావీదికి సుబుద్ధి ఉంది, అన్ని యుద్ధ నేర్పరి, మాట నేర్పరి, సితార చమత్కారంగా వాయింపగలడు, అన్నిటిలో ప్రవీణుడు దావీదు. అటువంటి ప్రవీణుడికి, అటువంటి రూపసికి, సుబుద్ధి కలిగిన రూపసి అయిన అబీగయిలు భార్యగా దక్కినట్లు, నిజంగా అబీగయిలు రెండో పెళ్లి చేసుకుంది అంటారు, కానీ ధర్మశాస్త్రం ప్రకారము భర్త బ్రతికినంత కాలం మాత్రమే ఆమె ధర్మశాస్త్ర ప్రకారము అతనికి విధేయురాలు. భర్త చనిపోయిన తర్వాత ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందింది. రోమా పత్రికలో ఆ మాట మనకుంటది. రోమా పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది. కాబట్టి తర్వాత ఆమె తన ఇష్టానుసారంగా వివాహం చేసుకోవచ్చు అని వాక్యం తెలియజేస్తుంది. అటువంటి ఆమె నిజంగా ఆమెకి మొట్టమొదటి దొరికిన పెనిమిటి సరి అయిన వాడు కాడు, గాని ఇప్పుడు దొరికిన దావీదైతే సరి అయిన వాడు. అలాగే మన జీవితాల్లో కూడా లోకములో ఉన్నప్పుడు ఈ లోకానుసారమైన అన్ని మనకి సరి అయినవి కావు. అందుకే సమరయ స్త్రీతో దేవుడు అంటాడు కదా, నీకు 6 పెన్మిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు 5 పెన్మిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడంటే మనల్ని భరించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయనే మనకు భర్త. ఈ లోకంలో అంతకుముందు అపవాది సంబంధులముగా ఉన్నాము, అపవాది చేతి కింద ఉన్నాము మనము. కానీ ఎప్పుడైతే అపవాది నుంచి విడుదల పొందుతామో, దావీదు అబిగైలుకి భర్తగా దొరికినట్లు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు సిద్ధపడుతున్న వధువుగా, పెండ్లి భార్యగా, పెండ్లి కుమార్తెగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని అలా మనం పోల్చుకోవచ్చు. కానీ ఈమైతే ఒక మూర్ఖుణ్ణి పోగొట్టుకొని ఒక యోగ్యునికి భార్య అయినది. కానీ మీకాల్ గురించి మనందరికీ తెలుసు. దావీదు మొట్టమొదటి భార్య మీకాల్ గురించి ఆమె 3 రాలుగా మనం చూస్తున్నాము. దావీదుకి సౌలు ఏం చెప్పాడు? ఎవరైతే ఆ గొలియాతుతో యుద్ధం చేస్తారో వాళ్ళకి నా పెద్ద కుమార్తె అయిన మేరబునిచ్చి వివాహం చేస్తానని చెప్తాడు. కానీ ఆమెనివ్వడు. ఎందుకంటే సౌలుకి మాట తప్పడం బాగా అలవాటు కదా. ఆమెనివ్వడు. తర్వాత ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడు? మీకాలునిచ్చి పెళ్లి చేస్తాడు. మీకాలునిచ్చి పెళ్లి చేసే ముందు ఆయన ఒక మాట అనుకుంటాడు. 18వ అధ్యాయము 20వ వచనంలో, అయితే
మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనము. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిష్తీల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నా కల్లుడు వగుదువని దావీదుతో చెప్పి. అంటే అసలు సౌలు ఉద్దేశం ఎంత దుర్మార్గమైన ఉద్దేశం అంటే, వాక్యం ఏం తెలియజేస్తుంది? భార్య దొరికిన వానికి మేలు దొరికేను అని వాక్యం తెలియజేస్తుంటే సౌలు ఏమంటున్నాడు? మీకాలునంట భారీగా ఉండడానికి ఇవ్వట్లా, ఉరిగా ఉండడానికి ఇస్తున్నాడు. అంటే దావీదుని ఈ విధంగా మీకాలుని ఇచ్చే ఉద్దేశంలో సౌలు వేసిన పన్నాగం మనకు తెలుసు కదా. అన్నాడు పాత నిబంధన ప్రకారము ఆడపిల్లకి ఓలి ఇవ్వాలి, కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయిలే. ఇప్పుడు అది వేరే టాపిక్ మళ్ళీ. కాబట్టి అక్కడ మీకాలుని నీకు వేరొక దాని చేత నువ్వు నా కల్లుడు అవుతావు కాబట్టి ఓలీగా ఏం అడిగాడు అతను? ఫిలిస్తీన్ల ముందోళ్ళు. అంటే ఆ యుద్ధం చేసే సమయంలో ఫిలిస్తీన్ల చేతిలో దావీదు హతమైపోతాడు కాబట్టి ఆ విధంగా మీకాలు అతనికి ఉరి అనుకున్నాడు. కానీ దావీదుని ఎన్నుకుంది ఎవరు? దేవుడు. సౌలును విసర్జించాను, నా చిత్తానుసారమైన మనుషుని కనుగొన్నాను, ఎంతకాలము నేను త్రోసివేసిన వారి నిమిత్తం నువ్వు రోధిస్తావని సమూయేలును దేవుడు హెచ్చరించి బెత్లెహేముకు పంపించి యెషై గృహానికి పంపించి దావీదును అభిషేకించిన దేవుడు కదా దావీదు గురించి చెప్పాడు. అతని సింహాసనాన్ని తరతరాలు ఉంచుతానని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. కానీ సౌలుకి ఇవన్నీ తెలియక ఏమనుకుంటున్నాడు? ఫిలిస్తీన్ల చేతిలోకి ఆ ముందోళ్ళు తీసుకొచ్చే ప్రక్రియలో దావీదు చచ్చిపోతాడు అనుకొని ఏమనుకుంటున్నాడు? మీకాలుని ఉరిగా ఉండునట్లు ఇచ్చాడంట. కానీ ఆ మీకాలు జీవితమే అన్యాయం అయిపోయినట్లుగా మనం చూస్తాము. అలా మీకాలు దావీదుకు భార్య అయింది. మీకాలుకు దావీదు భార్య అయింది, కానీ దావీదుని సరిగా అర్థం చేసుకోలేదు. దావీదుని ఆమె అర్థం చేసుకోలేదు అనడానికి కారణం ఏంటంటే, వివాహమైన దగ్గర నుంచి దావీదుని అంతకు ముందన్నా సరే ఎవరో ఒక సైనికుడు ఏదో యుద్ధం చేశాడు, గొలియాతుని చంపాడు, అంతవరకే కదా. మరి ఇప్పుడు ఏమయ్యాడు? ఇంటికి అల్లుడయ్యాడు. నిజంగా అల్లుడంటే మామగారికి చాలా ప్రేమ ఉండాలి, కానీ ఈ మామ అందరిలాంటి మామ కాదు కదా. ఈ మామ సింహాసనం కొరకు పాకులాడే మామ. ఆ దావీదు ఉంటే నా సింహాసనం ఏడ కూలిపోయిద్దో, నా రాజ్యాన్ని ఏడ తీసుకుంటాడో ఇదే ఆలోచన. కానీ దావీదు లాంటి యోధుడు ఈ రాజ్యానికి ఉంటే ఫిలిస్తీన్లని ఓడించవచ్చు, శత్రువులను జయించవచ్చు, నా రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవచ్చు అనుకోలేదు. కానీ దావీదును ఒక్కడిని లేకుండా చేస్తే నాకు రాజ్యం స్థిరంగా ఉండిద్ది అనుకున్నాడు. చుట్టుపక్కల ఏ శత్రువుల గురించి కూడా ఆలోచించలేదు సౌలు. కేవలము ఒక 2 సంవత్సరాలు మాత్రమే సౌలు బాగున్నాడు. మిగతా అన్ని సంవత్సరాలు కేవలము దావీదు మీదే అతని చూపంతా. దావీదుని ఎలా అంతం చేయాలి, దావీదుని ఎలా చంపాలి, దావీదుని రాజ్యానికి అడ్డం లేకుండా ఎలా చేయాలని అనుకున్నాడు. కానీ దావీదుని సహకారిగా చేసుకొని ఇశ్రాయేలీల రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలని సౌలు అసలు ఎంత మాత్రము కోరుకోలేదు. అలా సౌలు దావీదుని తరుముతూ ఉన్న సందర్భంలో సౌలుని యోనాతాను కూడా చాలా పర్యాయాలు హెచ్చరిస్తాడు. దావీదు ఏం చేశాడంటే యోనాతాను కూడా చంపడానికి ఈట విసిరేసిన సందర్భాలు కూడా మనకు తెలుసు. అలాంటి సందర్భంలో మీకాలు ఏం చేయాల్సింది? మీకాలు చాలా మంది అంటారు తప్పించి మేలు చేసింది అంటారు. ఓకే, అంతవరకు ఒప్పుకున్నాం. కానీ మేలు చేసిన తర్వాత దావీదు పారిపోయాడు, చచ్చిపోలేదు కదా. మరి పెళ్లి చేస్తే చేసుకోవచ్చా? సౌలు పెళ్లి చేశాడు, వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. మరి వీరికి ధర్మశాస్త్రం తెలుసు కదా. నా భర్త బ్రతికి ఉన్నాడు, నా భర్త బ్రతికి ఉండగా నీవు నాకు వేరే వివాహం ఎందుకు చేస్తావని ఎదురు తిరిగిందా తండ్రికి? మాట్లాడింది ఏమన్నా చెప్పిందా? ఒకవేళ తండ్రితో మాట్లాడాలి అంటే భయం అనుకుందాము. తన ఇంట్లో అన్నున్నాడుగా, యోనాతాను ఉన్నాడుగా. యోనాతానికి దావీదు అంటే ఎంత ఇష్టమో మీకాలకు తెలుసు కదా. యోనాతానికి చెప్తే యోనాతాను దగ్గరుండి తీసుకెళ్లి దావీదు దగ్గర వదిలేసి వచ్చేవాడు. కానీ ఆ పని చేసిందా? అంటే మీకాలు దావీదును ప్రేమించలా, దావీదుకు వచ్చిన ఘనతను ప్రేమించింది, దావీదుకు వచ్చిన పేరు ప్రతిష్టలను ప్రేమించింది, దావీదుని బహిరంగంగానే ప్రేమించింది. కానీ దావీదు హృదయంలో ఉన్న అంతరంగ స్వభావాన్ని బట్టి మీకాలు ప్రేమించలేదు. కాబట్టే అంత ఈజీగా మొదటి సమూయేలు గ్రంథము 25 అధ్యాయంలో ఉంటది ఆ మాట. తండ్రి వేరే పెళ్లి చేయగానే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అంటే భర్త మీద ప్రేమ లేకపోతేనేగా. భర్త మీద ప్రేమ ఉంటే
ఆమె వివాహం చేసుకుంటుందా? మొదటి సమూయేలు గ్రంథము 25 అధ్యాయము 44 వచనము. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను ఫల్తీయేలును గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. ఎంత అన్యాయం ఇది! దావీదు బ్రతికే ఉన్నాడు, సరే సౌలు కంటే జ్ఞానం లేదు, సౌలుకి అపవాది ఆవహించున్నాడు. మరి మీకాలు, నా భర్త బ్రతికి ఉన్నాడు, నా భర్త బ్రతికి ఉండగా నేను వేరొక పురుషుని ఎందుకు వివాహం చేసుకోవాలి అనుకోకుండా తండ్రి మాట కంటే, ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? రాజభవనంలో లేడు, అరణ్యాల్లో వెంట తిరుగుతున్నాడు. ఎందుకు? తండ్రి సౌలు చంపుతాడని. అందుకని మీకాలు తండ్రి చూపించిన వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. ఈమె నిజంగా మూఢురాలా, జ్ఞానవంతురాలా? దావీదును వదులుకుంది కాబట్టి మూఢురాలనే మనం అనుకుంటాము. అలా వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా మరలా ఆమె ఎటువంటి పని చేసిందో తెలుసా? దావీదు రాజ్యానికి రాగానే, మరి నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, దావీదు ఎందుకు మరలా ఆమెను కోరుకున్నాడో మనకైతే తెలియదు. కానీ దావీదు ఒక మాట అంటాడు, నేను నువ్వు 100 ముందోళ్ళు ఇచ్చి సంపాదించుకున్న మీకాలను తీసుకొస్తేనే నీకు నా దర్శనం కలిగిద్ది అని అబ్నేరుకి చెప్పినప్పుడు అబ్నేరు వెళ్ళి ఆమెను తీసుకొని వస్తాడు. నాకైతే అది చాలా అనిపిస్తుంది. మరి అది మనం అవునంటానికి కాదంటానికి మనకు అధికారం లేదు. దావీదు పిలిపించగానే మరలా కూడా ఆమె వెంట వచ్చినట్లుగా చూస్తాము. అంటే ఈమెకి ఒక స్థిరమైన బుద్ధి లేదు. స్థిరమైన బుద్ధి లేకుండా ఏ పని చేస్తే, అంటే ఎవరు ఘనంగా ఉంటే వారు వెంటబడి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఒకప్పుడేమో దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో మరలా తండ్రి పెళ్లి చేశాడుగా, పోని అక్కడన్నా తిన్నగా ఉందా? ఏమోలే, దావీదుని వదులుకున్నాను, ఈ వ్యక్తికైనా నమ్మకంగా ఉంటాను అనుకుందా? మరలా దావీదు పిలిపించగానే, ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు కాబట్టి మరలా దావీదు వద్దకు వచ్చినట్లుగా మనం ఆమెను చూస్తాము. అంటే చూద్దాము, 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషెతు దూతలను పంపి ఫిలిష్తీయులలో 100 ముందోళ్లను ఇచ్చి నేను పెండ్లి చేసుకొని నా మీకాలును నాకు అప్పగింపుమని చెప్పుడనగా, ఇష్బోషెతు దూతలను పంపి లాయిషు కుమారుడగు షల్తీయేలు అను దాని పెన్మిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెన్మిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను. ఆ పెన్మిటి ఏమన్నా, సర్లే దావీదు పిలిచాడు కదా అని పంపించలా, పాపం వెంటబడి ఏడుస్తూ వస్తున్నాడంట. ఎంత కఠినాత్మురాలమ్మ! ఒకప్పుడేమో దావీదును విడిచిపెట్టింది, అంటే దావీదును వద్దనుకొని తిరస్కరించి తండ్రి చూపించిన వివాహాన్ని చేసుకొని వెళ్ళిపోయింది. మరలా ఇప్పుడు దావీదు రాజు అవ్వగానే, దావీదు పిలిపించగానే అతన్ని విడిచిపెట్టింది. అతను ఏడుస్తూ వస్తున్నాడంట. నిజంగా ఆడవాళ్ళకి ఏడిస్తే మనసు కరిగిపోయిద్ది. ఈ మీకాలకి మనసు ఏమన్నా కరిగిందా? వచ్చేసింది, వెంటబడి వచ్చేసింది, దావీదు దగ్గరకు వచ్చింది. సరే వచ్చింది, దావీదు దగ్గరన్నా భక్తిగా ఉందా? కానీ సౌలు ఒక్క వచనం చూస్తే మనకు అర్థమైద్ది. సౌలేమో రాజైన తర్వాత ఇశ్రాయేలీల దేశం అంతట్లో సోది చెప్పేవాళ్ళు గాని, చిల్లంగితనం చేసేవారు గాని ఎవ్వరు లేకుండా చేశాడు. గాని తన ఇంట్లో మాత్రం గృహదేవతలు లేకుండా చేయలేకపోయాడు. అంటే సౌలుకి బయటికేమో మంచి వాళ్ళలాగా ఉంటున్నాడు, తన ఇంటిలో గృహదేవతలోనే, తన హృదయంలో అసలు అన్నిటికంటే అసూయ అనే విగ్రహాన్ని పెట్టుకున్న వ్యక్తిగా సౌలుని మనం చూస్తాం. ఆ గృహదేవతలు ఉన్నాయి అనడానికి నిదర్శనం ఏంది? దావీదు పడుకున్న మంచం మీద మీకాలు గృహదేవతను పెట్టినట్లుగా మనం చూస్తాము. అటువంటి మీకాలు దేవుని విషయంలో కూడా నమ్మకంగా లేకపోయింది. ఆ విషయం మనకి ఎలా అర్థమవుతుంది అంటే, దావీదు మందసాన్ని తీసుకొని, ఆయన రాజు అయిన తర్వాత దేవుని మందసాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారంలో ఉంచినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో నాట్యం ఆడితే మీకాలు ఏం చేసింది? దావీదుని తిరస్కరించింది. ఏమని? పనికత్తులు చూస్తుండగా నీచుల్లాగా భలే నాట్యం చేశావులే అని అవహేళన చేసిన స్త్రీగా మనం మీకాలను చూస్తాము. ఇప్పుడైనా జ్ఞానంగా ఉందా అంటే, మొట్టమొదట దావీదుని ప్రేమించింది, ఆ ప్రేమ కొద్ది కాలమే. మరలా దావీదు అరణ్యంలోనికి వెళ్ళిపోగానే తండ్రి చూపించిన వివాహం చేసుకుంది, వెళ్ళిపోయింది. మరలా దావీదు రాజు అవ్వగానే దావీదు దగ్గరికి పిలిపించగానే, ఒక నీతి లేని స్త్రీగా మనం ఇక్కడ మీకాలను చూస్తాము. పిలిపించగానే
మరలా దావీదు దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత అయినా దావీదు భక్తిని ఏమన్నా ఆమె అలవర్చుకుందా? దావీదుకు దేవుని మీద ఉన్న విశ్వాసం ఏమన్నా ఆమె పొందుకుందా? ఏమీ లేదు మీకాలు. అందుకనే ఈ మాట చదివితే భలే బాధ అనిపిస్తుంది. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము నుంచి, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వెద్దుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకునిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. సౌలుకు దేవుడేసిన శిక్ష ఏంటో, మీకాలుకు దేవుడేసిన శిక్ష ఏంటో తెలుసా? బ్రతికినంత కాలము గొడ్రాలుగానే మిగిలిపోయింది. పరిశుద్ధ గ్రంథములో 8 మంది గొడ్రాళ్ళుంటే 7గురికి సంతానం ఇచ్చారు. ఈ మీకాలు ఒక్కతే జీవితాంతము గొడ్రాలుగా మిగిలిపోయినట్లు ఈమెను మనం చూస్తాము. మొట్టమొదటిసారి శారమ్మను చూస్తాము, రిబ్కా, రాహేలు, తరువాత మనోహ భార్య హన్నా, షునేమీరాలు, జకర్యా, ఎలిజబెత్ అమ్మ, వీళ్ళందరికీ దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. కానీ మీకాలను మాత్రము గొడ్రాలుగానే ఉంచాడు దేవుడు. ఎందుకంటే ఈమె దావీదు మీద ఎంత మాత్రము ప్రేమ లేని స్త్రీగా ఉన్నది. అంత మాత్రమే కాకుండా దావీదు ఆరాధించిన దేవుని మీద ఎంత మాత్రము కూడా భక్తి లేకుండా ఆమె ఉన్నది. కాబట్టి అటువంటి స్త్రీ దావీదుకి కుమారుల్ని కనడానికి అర్హురాలు కాదు అని దేవుడు ఆమెని గొడ్రాలుగానే ఉంచాడు. నా మట్టుకు నేను అనుకుంటాను, ఒకవేళ మీకాలకి బిడ్డలు పుట్టినా తాత లక్షణాలు వచ్చిండేయేమో అంటే తాత అంటే సౌలే కదా, ఆయన లక్షణాలు వచ్చిండేయేమో, పుట్టకపోవడం మంచిదే అయిందిలే అనుకుంటా నేను. అంటే మీకాలు అంత చంచల స్వభావం కలిగిన వ్యక్తి. ఎప్పటికీ బహిరంగంగానే ఆలోచిస్తుంది. అంతరంగ స్వభావం ఆమెది ఎంత మాత్రమో బాలేదు. అందుకనే దేవుడు ఆమెను గొడ్రాలుగా మిగిల్చి వేశాడు. ఈ వాక్యం వింటున్న మన జీవితాలలో మనం ఎవరిలా ఉన్నాము? అబీగయీలులా ఉన్నామా? త్వరపడి మనము దేవుని విషయంలో త్వరపడి మనము అన్ని విషయాల్లో ముందుకు సాగగలుగుతున్నామా? లేదా మీకాలైతే ఆమె మొట్టమొదటి భార్య, ఒక రాజు కుమార్తె, ఒక రాజుకి భార్య. ఎంత గనురాలమ్మ మీకాలు, ఎంత ఘనంగా ఉండాల్సింది. నిజంగా మీకాలు గనుక దావీదుని హత్తుకొని జీవిస్తే మీకాలు కుమారుడే కదా రాజు అయ్యేవాడు. కానీ ఆ మీకాలు ఎలా మిగిలిపోయింది? గొడ్రాలుగా మిగిలిపోయింది. ఒక చరిత్రహీనురాలుగా మిగిలిపోయిన ఆ మీకాలు లాగా మనమున్నామేమో. ఆమె అయితే దావీదుకి బిడ్డలను కనలేకపోయింది. ఈనాడు మనము జ్ఞానవంతురాళ్ళం అనుకుంటున్నామేమో. మరి మనము దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు బిడ్డలను కంటున్నామా? అంటే బిడ్డలంటే ఆత్మీయ పిల్లలు. ఎవరినైనా మన సాక్ష్యం ద్వారా, మనం చెప్పే సువార్త ద్వారా ఎవరినైనా ప్రభు కొరకు బిడ్డల్ని కనగలుగుతున్నామా? నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వీరిద్దరిలో ఎవరిలా ఉన్నాము? ఒక స్త్రీ అయితేనేమో నీ పనివారు పాదాలు కడగడానికి కూడా సిద్ధమే అని ఒక గనురాలు, భాగ్యవంతురాలైనటువంటి అబీగయీలు సిద్ధపడి దావీదు దగ్గరికి త్వరపడి వస్తే ఈమె ఏం చేసింది? పనికత్తెల ముందు బహుఘనంగా నాట్యం ఆడేవలని అపహాస్యం చేసింది. అంటే ఇద్దరు జీవితాలకు ఎంత వ్యత్యాసం ఉంది. అబీగయీలేమో జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి దావీదు గురించి చాలా చక్కగా అర్థం చేసుకుంది. దావీదుని అంత ప్రేమించింది కాబట్టి దావీదు కబురంపగానే దావీదు నద్దకొచ్చి అతనికి భార్యగా ఉన్నట్లుగా మనం చూస్తాము. మీకాలైతే దావీదుకి భార్య అయ్యింది, కానీ ఆ భార్యలాగా ఆమె ఉండలేకపోయింది. ఈనాడు మనం కూడా రక్షణ పొందాము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము. మనము రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటి వరకు మనము గొడ్రాళ్ళగా ఉన్నామా, బిడ్డలను కంటున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. జ్ఞానవంతురాలుగా ఉంటున్నామా, మూఢురాలుగా ఉంటున్నామా? అంటే మీకాల్ని ఎలా అన్వయించుకోవాలంటే, మనం అన్ని బాగున్నప్పుడు దావీదు అంది, అన్ని బాగాలేనప్పుడు ఇంకొకడు అంది, మళ్ళీ దావీదు బాగుండేసరికి దావీదు దగ్గరకు వచ్చింది. అంటే
చంచల స్వభావం కలిగిన స్త్రీగా ఉంది. మనం కూడా అంతే కదా. అన్ని పరిస్థితులు బాగుంటేనేమో ప్రభువా ప్రభువా అంటాము. కొద్దిగా శ్రమ రాగానే మనము నాకే వస్తున్నాయి కష్టాలు, నేనే ఇబ్బందులు పాలవుతున్నాను, ప్రభు నన్ను మర్చిపోయాడు అని భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేసే వారిగా మనం ఉంటున్నామా? ఏ పరిస్థితికైనా అన్ని పరిస్థితులకు చాలిన దేవుడని మనము నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అంత బాగున్నప్పుడు అన్ని ప్రార్థనలకు వెళ్తాము, అన్ని చక్కగా ప్రార్థన చేసుకుంటాం. కొంచెం శోధన రాగానే ప్రభు సహాయం చేస్తే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉండిద్ది అని ప్రభువుని విడిచిపెట్టేవారుగా అనేక మంది ఉంటున్నారు. కొద్దిగా శ్రమ రాగానే మందిరాలకు మానుకునేవారు, దేవుని సన్నిధికి మానుకునేవారు. వాళ్ళందరూ మీ కాళ్ళకు సంబంధులే. అంటే రాజుగా ఉన్నప్పుడే దావీదు కావాలి, రాజు కాకపోతే రాజ్యంలో రాజమందిరంలో ఉన్నప్పుడే దావీదు, అరణ్యాల పాలైనప్పుడు దావీదు వద్దు. అలాగే మన జీవితాల్లో కూడా అంత మేలు జరిగితే ప్రభు నన్ను దీవించాడు, ప్రభు నన్ను ఆశీర్వదించాడు అంటాము. కృతజ్ఞత కూడికలు, స్తుతి కూడికలు పెట్టుకుంటాం, మందిరంలో అన్ని ఇస్తాము. కొంచెం శ్రమ రాగానే ఇంక మనల్ని ప్రార్థనకి పిలిచినా గాని అమ్మో నేను చాలా కష్టాలు వచ్చినాయి, ప్రభు నాకేం మేలు చేశాడు అంటాము. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వీరిద్దరిలో ఎవరిలా ఉన్నాము? ఒక రాజ భవనములో నుంచి కర్మేలు పర్వత ప్రాంతములోనున్న దావీదు దగ్గరికి అబిగయిల్ వచ్చింది. ఎందుకు? భవిష్యత్తులో దావీదు స్థితి ఆమె అర్థం చేసుకుంది. ఆయన రాజు అవుతాడు, దేవుడు ఆయనకి శాశ్వతమైన సంతానాన్ని ఇస్తాడు, కాబట్టి నాకు ఆయనతో ఉంటే క్షేమము, ఆయనతో ఉంటే భద్రత అని గుర్తించింది. కాబట్టి అబిగయిలు దావీదు వద్దకు వచ్చింది. కానీ మీకాలు ఈ లోకానుసారంగా ఈ లోకంలో ఉన్న ఐహిక విచారాలను బట్టి చూసుకుంది. కాబట్టి దావీదు దగ్గర ఉంటే నాకేముంటది అనుకుందో ఏమో, తండ్రి చూపించిన వివాహాన్ని చేసుకున్నట్లుగా ఈనాడు మనము చూడాల్సింది ఇప్పుడు కాదు, ఈ లోకంలోని శ్రమలు ఎన్న తగినవి కాదు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. మన నిరీక్షణ ఏంటి? మన ప్రభు చెప్పాడు కదా, నేను ఉండు స్థలంలో మీరు ఉంటారు, నేనున్నట్టు మీరుంటారు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పిన ప్రభు మనకున్నాడు. కాబట్టి మనము ఏ పరిస్థితికి కూడా బెదరకూడదు. మీకాలు లాగా చెంచల స్వభావం కలిగి మేలు చేసినప్పుడేమో వందనాలు, మేలు చేయనప్పుడేమో ఆ దుఃఖముఖులుగా ఉండి ఏం దేవుళ్ళే అన్న వారిలాగా మనం ఉంటున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకుందాము. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఒక అబిగయిల్ కాదు, ఎవరైనా గాని మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతురాలుగా ఉండాలి, ఇల్లు కట్టుకునే స్త్రీగా ఉండాలి, అనేకులను రక్షించే స్త్రీగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అబిగయిల్ అదే చేసింది కదా, తను త్వరపడింది, తను చేయవలసినది చేసింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. అలాంటి స్థితిలో ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని జ్ఞానవంతురాలుగా ఉండమని కోరుకుంటున్నాడు. కానీ మీకాల్లా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. అంటే మూడురాలుగా ఉండొద్దని చెప్తున్నాడు. మూడురాలు ఏం చేసేది? మూడురాలు వీళ్ళు ఎవరో పీకైన అవసరం లేదు, తన చేతులతో తనే ఓడబెరుక్కుంటదంట ఇల్లు. అంటే తన క్రియల ద్వారా, తన ప్రతి పని ద్వారా అది తనకే చేటు తీసుకొచ్చింది. మీకాలు చేసిన ప్రతి పని ఆమెకు చేటు తెచ్చినట్లుగా మూడురాలైన ప్రతి స్త్రీలము మూఢత్వం కలిగి జీవిస్తే మనకు మనమే హాని చేసుకుంటాం. కాబట్టి అలా ఉండకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నిర్ణయము ఏంటి? మనం ఎలా ఉందాము? అబీగయిల్లా ఉందామా, మీకాల్లా ఉందామా? అబీగయిల్లా ఉంటే మాత్రం ఆ దావీదుకు సేవ చేసే భాగ్యం అబీగయిలుకు దక్కింది. మీకాలకి ఆ దావీదుకి సంతానాన్ని కనే భాగ్యం కూడా ఇవ్వలేదు దేవుడు. అంటే మనము ప్రతి విషయంలో కూడా జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, ఆమె అయితే అబీగయిల్ అయితే దావీదుకు సేవ చేసుకుంది, మనమైతే ఆ దేవుని సేవ, దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభుగా ఆయన రాబోతున్నాడు. మనకి ఆ దావీదుకైతే దేవుడు శాశ్వతమైన సంతతి ఇస్తాడని అబీగయిల్ చెప్పింది. కానీ మనకేమిస్తానన్నాడు? శాశ్వత జీవము, నిత్య రాజ్యము ఇస్తానని చెప్పిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన మీద ఎప్పటికీ నిరీక్షణ మనం కోల్పోకూడదు. మీకాలులాగా పరిస్థితుల ప్రకారం మనం జీవించకూడదు. అది ఏ పరిస్థితి అయినా కానీ మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే ఖచ్చితంగా ఆయన మన ప్రతి పరిస్థితిలో నుండి విడిపించి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి అటువంటి జ్ఞానం కలిగిన స్త్రీలముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడు. అబిగయిలు ఆదర్శవంతము, భర్త ఎడల బాధ
బాధ్యత కలది. అబిగయిలు ఆదర్శవంతము, భర్త ఎడల బాధ్యత కలది. ఏమిటి నీ సాక్ష్యం నీ గృహములో, ఏమిటి నీ సాక్ష్యం నీ గృహములో, ఏమిటి నీ సాక్ష్యం నీ గృహములో. ఓ సోదరి, ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. ఓ సోదరి, ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. వందనాలక్క. వందనాలక్క. అమ్మ చక్కగా పాట పాడావు, చక్కగా వాక్యం చెప్పావురా. వందనాలు తెలియజేస్తున్నాం. మాకెంతో వందనాలు. ఉపయోగకరంగా ఉందమ్మా మీ మాటలు, వాక్యం కానీ. తర్వాత జ్ఞానం కలిగి జీవించాలని, తర్వాత మూఢులంగా ఉండకూడదని కూడా తెలియజేసామమ్మా. ఎంతో అబిగైల్ గురించి చెప్పావు, మీకాల్ గురించి చెప్పావమ్మా. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. అటువంటి నమ్మకం లేని తనము, చంచలత్వం స్త్రీలో ఉంటుంది, కానీ దేవుళ్ళో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు. దేవుని కృపను బట్టి, మీరు వివరించిన విధానం బట్టి మీరు ఆత్మ పూర్ణులుగా ఉండి బయలుపరిచారమ్మా మాకు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. అర్థవంతమైన పాటలు, హెచ్చరించే పాటలు మీరు పాడారు. అవి మమ్మల్ని ఎంతో బలపరిచాయి. మీకు వందనాలు తెలియజేస్తున్నామ్మా. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా.